హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్రైడే సాయంత్రం 6 అవుతుందండి. నేను ప్రతిరోజు 6కు ఇట్లా చిన్నగా యజ్ఞం చేస్తాను మా ఇంట్లోనే. ఇది వీడియో చేయడానికి మీ అందరికి చూపించాలనే ఈరోజు నేను వీడియో తీస్తున్నానండి. అందులో ఏమేమి వేస్తాను, నేను ఎలా చేస్తానో మీకు ఈరోజు చెప్తానండి. చెప్పుకుంటా నేను ఈరోజు యజ్ఞం చేసి మీకు యజ్ఞం హవనం కుండ అంటారండి దీన్ని. నేను నా దగ్గర చిన్నది ఉన్నది, నేను దీనిలోనే చేస్తానండి ప్రతిరోజు. చాలా సంవత్సరాలు అయింది తీసుకొని. ఇందులో వేసే సామాగ్రి నేను చూపిస్తానండి. ఇక ఫస్ట్ కొబ్బరి లేకపోయినా కూడా మనము మోతుకు పుల్లలను దొరుకుతాయి షాప్లో, అవి తెచ్చుకొని కూడా చేయొచ్చు అండి. ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి నేను కొబ్బరి పుల్లలు, మళ్ళీ ఒకటి ఇది కర్పూరం బిళ్ళలు వేస్తానండి. ఈ బిళ్ళల తర్వాత నెయ్యి కూడా వేయచ్చు యజ్ఞంలో. మళ్ళీ నెయ్యి ఇది చక్కెర కూడా వేయచ్చు. మనకు స్వీట్ ఉన్నా కూడా స్వీట్ వేయచ్చు. నేను ఈరోజు గోధుమ రవ్వతో స్వీట్ చేశాను, అది వేస్తానండి. ఇగో హవనం పొడి అంటారండి, యజ్ఞం లేసే పొడి. అన్ని మూలికలు చెట్ల దాంతోనే షాపులో కూడా దొరుకుతుందండి, పూజా సామాగ్రి దాంట్లో. ఇది కూడా నేను యజ్ఞంలో వేస్తానండి. ప్రతిరోజు ఇవన్నీ వేసుకుంటూ చేస్తాను. ఇది హవనం పొడి అండి. ఇది ఎంత స్మెల్ వస్తుందో, చాలా బాగుంటుంది. ఇది నేను ప్రతిరోజు చేస్తానండి. ఇది వేయడం వల్ల మన ఇంట్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే, మనం యజ్ఞం అంతా అయిపోయినాక ఇంట్లో అది పొగలాగా వస్తుంది. చాలా బాగా కొబ్బరి ఉన్నది కాబట్టి ఎండు కొబ్బరితో నేను చేస్తానండి. అసలు అయితే మోతుకు పుల్లలని దొరుకుతాయి, అవి కూడా కొట్లో దొరుకుతాయి. అవి పెట్టుకుంటే ఇంకా శ్రేష్టం అండి. కొన్ని చెట్ల పుల్లలు ఉంటాయి, వాటి పెట్టుకొని కొన్ని కోరికలు కూడా తీరుతాయండి. ఆ చెట్ల వాటి పుల్లలతో చేస్తే. కానీ నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి, వీటితోనే చేస్తాను. పెడతానండి ఆరతి కర్పూరం. ఆరతి కర్పూరం తర్వాత నేను ఇప్పుడు స్టార్ట్ చేసి వెలిగించే ముందు మన వాటర్తోని ఇక్కడ గంగా జలంగా అండి ఇట్లా ఓం భోసు అని ఇట్లా జలం తర్పణ చేయాలండి. ఇట్లా జలాన్ని వదలండి, ఎందుకంటే ఇది నెగిటివ్ చుట్టూ రాకుంటుంటుంది. జలాన్ని వదిలిన తర్వాత ఇక నేను ఇప్పుడు అగ్ని వెలిగిస్తున్నానండి. అగ్ని వెలిగించిన తర్వాత ఇప్పుడు మనం వెలుగుతాంటే మనం నెయ్యి చేసుకుంటూ వేయాలండి. ఆకు వెలుగుతా ఉన్నప్పుడు ఓం భూర్భువస్వః సత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్. ప్రకృతికి కృతజ్ఞతలు. అగ్నిదేవుని ఆవాహన చేస్తున్నామండి. మనం ఆవాహన చేసి ఆకుతులు ఇస్తే కొన్ని పెద్ద యజ్ఞాలు కాకుండా చిన్న అగ్నిదేవుడు మన ఎందుకు కృపా కటాక్షాలు పంచభూతాల కరుణ కూడా మన ఎందుకు ఉంటుందండి. ఎందుకంటే మన ప్రకృతిలో ఉన్న వాటితో యజ్ఞం చేసినందుకు ఎంతో కృప మన పైన ఉంటుంది. అగ్నిదేవుని ఆరాధన చాలా స్వచ్ఛమైనదండి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేసుకోండి. అగ్నిదేవుని అనుగ్రహం కలుగుతుంది. మన సృష్టిలో ఉన్న ఏవేవి ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా మన అందున కలుగుతాయండి. మనం ఎప్పటికీ ఎల్లవేళ సర్వాలు అన్నిటికీ కృతజ్ఞత భావంతో ఉండాలండి, ప్రేమ తత్వంతో ఉండాలండి. మనం ఏది చేసినా అప్పుడు మనకు ఫలితం మంచి శుభ జరగాలంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. మన ఆలోచన విధానం కూడా మారుతుంది. నిద్ర పట్టకుండా ఉంటుంది చూడండి మనకు. అలాంటప్పుడు మనం చేసుకున్నా కూడా మంచిగా నిద్ర పడుతుంది. అసలు చేసుకుంటానే తెలిసిపోతుందండి. మనకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆరోగ్యం కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో చికాకులు ఏదున్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా ఉన్నప్పుడు చేసుకోండి. శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏ వారమైనా చేసుకోవచ్చు. మళ్ళీ అమావాస్య పౌర్ణానికి అయితే కంపల్సరీ చేసుకోండి, ఎందుకంటే అప్పుడు ఎనర్జీస్ బాగుంటాయి. ఇది అగ్నిదేవుని ఆరాధన అండి. నేనైతే ఇప్పుడు ఎండు కొబ్బరి హారతి కర్పూరం బిళ్ళలు పెట్టి అగ్ని వెలిగించి అగ్నిదేవుని ఆవాహన చేసిందండి. మనం ఆవాహన చేసినాక మనము దగ్గర ఉన్న నెయ్యి, ఆవన సామాగ్రి పొడి, మనం పంచదార, స్వీట్ ఉంటే స్వీటు, పరమాన్నం ఉంటే పరమాన్నం, అది మనం అన్ని ఓం భూర్భువస్వః సత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పి స్వాహ అని వేసానండి. నేనైతే అది కూడా చదవలేని వాళ్ళు ఉంటే స్వాహ అని కూడా వేయచ్చండి. మనం అన్నీ వేసేటప్పుడు ప్రతిసారి స్వాహ చెప్పాలండి ఖచ్చితంగా. ఇక మనము అలా చేసుకుంటా మనం శ్రద్ధ పెట్టి చేయాలండి. మనం ఏదో చేస్తానమని కాదు. అలా నేనైతే మాకు ముందు వెనక ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ఇంట్లోనే చిన్నగా పెట్టి చేసుకుంటానండి. ప్లేస్ ఉన్న వాళ్ళైతే మన ఇంటి వెనుక కూడా పెద్ద హవనకుంటుంటే పెద్దగా చేసుకుంటే అన్నీ చాలా నెయ్యి, పంచదార, స్వీటు, హవన పొడి, సామాగ్రి అవన్నీ పెట్టి పెద్దగా కూడా చేసుకోవచ్చు అండి. మనం మోతుకు పుల్లలు పెడితే ఇంకా మంచిదండి. అలా మా నాన్నగారు అయితే మా ఇంట్లో అలానే చేసేవారు. రోజు పొద్దున సాయంత్రం పెద్దగా హవనకుండ పెట్టి చేసేవారు. అలా నాకు యజ్ఞ గురించి తెలుసు. వీలుంటే మీకు అలా ప్లేస్ ఉంటే చేసుకోండి. అంతా చేసినాక అందులో పొగ మంచి స్మెల్ వస్తుందండి. అది మన ఇంట్లో
మొత్తం చూపించాలంటే మన ఇల్లు మొత్తం చూపించాలి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, మనకి ఏది ఉన్నా కూడా తొలగిపోతుంది, నరజిష్టి కూడా పోతుందండి. ప్రతి ఒక్కరు చేసుకోవాలని అయితే నేనైతే రోజు అనుకుంటా. నేనైతే ఇప్పుడు రోజు చేస్తాను. నాకైతే చాలా బాగుంది, హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. మీకు వీలుంటేనైతే కంపల్సరీ చేసుకోండి. నాది చిన్న హవనం కుండ కాబట్టి నేను కొంచెం కొంచెం క్వాంటిటీతో నేను చేసుకున్నా. కానీ పెద్ద చేసుకునే వాళ్ళకు, వెనకాల ప్లేస్ ఉన్న వాళ్ళకు చాలా చాలా క్వాంటిటీ నెయ్యి, చక్కెర చాలా వేసి చేసుకున్నారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. అది మన బయట పెట్టి చేస్తే అందరు చుట్టుపక్కల వాళ్ళకు కూడా మస్తు స్ప్రెడ్ అవుతుందండి ఆ స్మెల్. మనం టైం ఎంత అని కాదండి, ఎంత టైం అయినా చేసుకోవచ్చు అండి. గంట కూడా చేసుకోవచ్చు, 2 గంటలు కూడా చేసుకోవచ్చు. అంత మంచిగా ఉండదు, ఎంత టైం చేసుకుంటే అంత మంచిగా ఉండదండి. అన్నిటికీ మనము కృతజ్ఞత భావంతో ప్రకృతి మాతకు, పంచభూతాలకు కృతజ్ఞతలు చేసే ముందు అన్నిటికీ మన కృతజ్ఞతలు చెప్పుకొని చేయండి, ఇంకా చాలా బాగా ఎనర్జీ ఉంటుందండి. యజ్ఞం అంతా అయిపోయాక ఏం చేయాలంటే హారతి కర్పూరం ఉంటుందండి. కర్పూరాన్ని ఇలా చేసేసి మనం మన చేతిలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేసుకొని మళ్ళీ అన్నం పొడి ఉంటుంది చూడండి, అది అన్ని చెట్లవి ఇవన్నీ కలిపి ఇలా కలుపుకొని మన చేతులు కలుపుకొని మనం ఇలా అగ్ని ఇట్లా చూపించి మనం ఇట్లా చూపించి ఇట్లా
స్మెల్ చూసుకుంటే అసలు ఎంత బాగుంటుందో. అది ప్రతి ఇంట్లో మనం యజ్ఞం చేసి మన ఇంట్లో వాళ్ళందరూ ఇది మాత్రం కంపల్సరీ చేయాలి. ఇట్లా చూడాలి 3 టైమ్స్ అయినా 4 టైమ్స్ అయినా మనం ఇట్లా చూసుకుంటే ఇట్లా ముక్కులోకి పీల్చుకోవాలండి. చాలా బాగా మంచి సుగంధభరితమైన స్మెల్ మనకు వస్తుంది. యజ్ఞం అంతా అయిపోయినాక మనకి ఇలా పొగ వస్తుందండి. ఇప్పుడు ఇలా ఇల్లంతా ఇలా పొగ వచ్చినప్పుడు మనం ఇంట్లో మొత్తం తిప్పచ్చండి. ఇల్లు మొత్తం పాజిటివ్ అయిపోతుంది. ఇలా బాగా వస్తుంది పొగ. అప్పుడు మన ఇంటి బయట కూడా పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. మొక్కల దగ్గర కూడా పెట్టండి, మొక్కలు కూడా చాలా బాగా పెడతాయి. ఎంత పాజిటివ్ అంటే అంత పాజిటివ్ ఉంటుంది.